రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధమైన స్థలములలో ఆసీనుడు అయిన దేవుడవు, కృపాసత్య సంపూర్ణుడవు, ప్రేమామయుడవు, మహాశక్తి సంపన్నుడవు తండ్రి, మీ యొక్క కృప కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడై ఉండి కంటికి రెప్పలాగా కాపాడి మమ్మల్ని ఈ విధంగా సజీవులుగా చేర్చినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రి వరకు కూడా ఎంతోమంది ఈ లోకాన్ని చూడలేకపోయారు తండ్రి. ఎన్నో ప్రమాదాల బారిన, ఎన్నో అపాయాల బారిన వారు పడ్డారు. ఎన్నో అనారోగ్య సమస్యల చేత అయ్యా వారు కొనిపోబడ్డారు. అయినప్పటికీ మా పైన మీ కృప కుమ్మరించినందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణాల్లో మాకు తోడై ఉన్నందుకు, మా పనుల్లో మమ్మల్ని ఆశీర్వదించినందుకు, మాకు కావలసిన జ్ఞానము, శక్తిని, బలమును ఆయా సమయాల్లో అనుగ్రహిస్తూ మమ్మల్ని తండ్రి సంతోషింపజేసినందుకు, ఏ విషయంలో కూడా ఏ కొదవ లేకుండా అయా మాకు సరిపడా ప్రతి వాటిని సమృద్ధిగా అనుగ్రహించినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెహోవా, దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి అని కీర్తనల గ్రంథము 30వ కీర్తన 7వ వచనం ద్వారా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మాకు తెలియజేస్తున్నారు. అవునయ్యా, ఎంతోమంది ఈ రాత్రికాల సమయంలో అస్థిరమైన జీవితాలతో కొనసాగుతున్నారు ప్రభువా. వారి ఉద్యోగాల్లో, వారి కుటుంబ జీవితాల్లో, వారి ఆరోగ్య పరిస్థితి, వారి వ్యాపారాల్లో నాయనా, వారి యొక్క దాంపత్య జీవితంలో అస్థిరంగా ఉన్నారు తండ్రి. దేనిలో కూడా స్థిమితం లేక, దేనిలో కూడా అభివృద్ధి లేక, ఏ విషయంలో కూడా మనశ్శాంతి లేక జీవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, దయగలిగి వారి జీవితాల్లో కూడా స్థిరత్వాన్ని దయచేయండి. దయగలిగి వారు కూడా ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి. స్థిరంగా తండ్రి వారు బలంగా ఉండడానికి, ప్రతి విషయంలో అభివృద్ధి చెందేవారిగా ఉండడానికి అయ్యా మీ యొక్క కరుణ చూపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. అవునయ్యా, వారు విశ్వాసంతో, నమ్మకంతోనే ఏకీభవిస్తూ ఉండగా గొప్ప కార్యాలు వారి జీవితంలో మీరు జరిగించండి. వారికి ఉన్న ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. వారి కృంగుదలల్లో నుంచి లేవనెత్తండి. వారి బలహీనతలన్నీ కూడా కొట్టివేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, వ్యాధులను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి అయ్యా బిడ్డలు దుఃఖిస్తున్నారు తండ్రి. అయ్యా, వారికి ఉన్న వ్యాధిని, ఆ బలహీనతను, ఆ అనారోగ్య సమస్యను యేసు నామంలో గద్దించి లయపరచండి తండ్రి. ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా యేసు నామంలో విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వారందరినీ ఆరోగ్యంతో నింపమని, మీకు సాక్షులుగా నిలవబెట్టుకొనమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయనా అప్పులు కలిగి ఉన్నారో అప్పుల్లో నుంచి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, పరిచర్యలు అన్నిట్లో వారు అయా ఉన్నతంగా ఉండడానికి సహాయం దయచేయండి. అయా, అప్పు తీసుకునే వారిగా కాదు నాయన, అప్పు ఇచ్చేవారిగా వారు ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. అయా, గృహాలు కట్టుకోవాలని ఆశపడుతూ ఉండగా ఆ ఆశను సఫలపరచమని అడుగుతున్నాం. కోర్టు కేసులను బట్టి, ల్యాండ్ సమస్యలను బట్టి దుఃఖిస్తూ ఉండగా వాటిలో నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి. మీ చిత్తంలో వారి వివాహాన్ని జరిగించమని అడుగుతున్నాం నాయన. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు గర్భఫలం లేక ఈ రాత్రికాల సమయంలో దుఃఖిస్తున్నారు నాయన. గర్భఫలం మీరిచ్చే బహుమానం గనక వారికి ఆ విలువైన బహుమానాన్ని అందజేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, కుటుంబంలో సమస్యలు, విభేదాలు, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్న బిడ్డలు, యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి తండ్రి. అయ్యా, భార్య భర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి. ప్రేమతో వారు జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఆయా దేశాల్లో ఉండి చదువుకుంటున్న, పనులు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించండి. వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను సహాయం అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేయండి తండ్రి. అయా, దురలవాట్ల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా.
మా భారతదేశాన్ని దీవించండి. దేశ సైనికులందరికీ మీరు తోడయుండి రక్షణ అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మేమందరము కూడా మరలా సేద తీరబోతుండగా మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కంటి నిండా నిద్రను దయచేయండి ప్రభువా. అపవాది క్రియలు, శత్రువులు, హాని కలిగించేవేవి కూడా మా దగ్గరికి చేరకుండా, దొంగల చేత ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా అయా మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయమని, నిద్రలేమి పీడకల సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మమ్మల్ని నిలవబెట్టుకొనమని యేసు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.